నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలకు మొదటి ప్రాధాన్యతతో ఆలస్యం చేయకుండా పరిష్కారం చూపాలి. P4 డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ యూనిట్లలో జిల్లా రూపురేఖలు మారుస్తాం. తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు. నేత్ర పర్వంగా స్నపన తిరుమంజనం. జూలై 9న బంగారుపాలెం మార్కెట్ యార్డుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మామిడి రైతులతో ముఖాముఖికి షరతులతో కూడిన అనుమతులు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడి. శ్రీకాళహస్తిలో వైభవంగా ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా జూలై 7న సోమవారం ఉదయం నుండి శాస్త్రోక్తంగా కైంకర్యాలను నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, అభిషేకం, అలంకరణ, అర్చన, నివేదన చేపట్టారు. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు పంచమూర్తుల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం, అలంకారం నిర్వహించారు. సాయంత్రం కలశ స్థాపనం, కలశ పూజ, అగ్ని కార్యం, హోమం, లఘు పూర్ణాహృతి, గ్రంథి పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. జూలై 8న గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాల పూజ, హోమం చేపడతారు. జూలై 9న ఉదయం మహాపూర్ణాహృతి, కలశోద్వాసన, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి వార్లు పురవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఆలస్యం చేయకుండా నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంయుక్తంగా జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కలిసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయమునకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, వైద్య ఆరోగ్య శాఖ వారిచే మెడికల్ క్యాంప్, త్రాగునీటి సౌకర్యం, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధులకు వీల్చైర్లు ఏర్పాటు, వచ్చిన అర్జీదారులకు ఎటువంటి సౌకర్యాలు అందిస్తున్నారో పరిశీలించారు. ప్రతి కౌంటర్ దగ్గరికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో ప్రజల దగ్గర నుండి వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు. అందులో భాగంగా భారతి, వైఫ్ ఆఫ్ ఆనంద్ అనే మహిళ తాము తిరుపతి ఐఎస్ మహల్ దగ్గర నివాసం ఉంటున్నామని, తన భర్త 24 జనవరి 2023 ప్రమాదవశాత్తు మృతి చెందారని, 3 పిల్లలని తెలిపారు. వారికి ఎటువంటి ఆదాయం లేదని తెలిపారు. ఆ సమయంలో తన భర్తకు సంబంధించిన చిగురువాడ ఉత్తరపు కండ్రిక సమీపంలో ఉన్న ఫ్లాట్ను తన భర్త మరణించిన 4వ రోజు వేరే వాళ్ళకి ఫ్లాట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారని, ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయకనే మార్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. అప్పుడు సంబంధిత శాఖ వారికి రిజిస్ట్రేషన్ను రద్దు చేసి న్యాయం చేయాలని ఆదేశించారు. అయినా అప్పటి అధికారులు రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు తెలిపారు. కానీ తమకు న్యాయం జరగలేదని, ఎదురు చూడడం తప్ప ఏమీ జరగలేదని వారు ఆవేదన తెలియపరిచి తమకు ఫ్లాట్ వచ్చే విధంగా న్యాయం చేయాలని మంత్రిని కోరారు. భారతి అనే మహిళ మాటలు విన్న మంత్రి మరియు కలెక్టర్ సంబంధిత రిజిస్ట్రేషన్ అధికారిని పిలిచి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధులు వారి నుండి సమస్యలను అడిగి తెలుసుకుని వారికి తగిన న్యాయం చేస్తామని వారికి తెలిపారు. అలాగే మిగిలిన వారి వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులు
వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంయుక్తంగా జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సుబ్బం బన్సల్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవన్సీ, రెవెన్యూ అధికారి జి నరసింహులు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, సుధారాణి, రోజ్మ్యాన్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదు చేసి అర్జీదారులకు రసీదులు అందించారు. కాగా రెవెన్యూ శాఖకు సంబంధించి 149, పంచాయతీరాజ్ 24, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 3, సర్వే ల్యాండ్ అండ్ రికార్డ్స్ 12, హోంశాఖ 13, సివిల్ సప్లై 10, స్కూల్ ఎడ్యుకేషన్ 13, హైయర్ ఎడ్యుకేషన్ 1, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 3, రూరల్ పావర్టీ 5, విద్యుత్ శాఖ 2, ఏపీఎస్డబ్ల్యూ ఐఆర్ఐఎస్ 28, ఏపీఐఐసి 1, సోషల్ వెల్ఫేర్ 4, మెడికల్ డిపార్ట్మెంట్ 1, పబ్లిక్ హెల్త్ 1, డిఎం&హెచ్ఓ 1, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ 1, ఆర్ఎండ్బి 1, జల వనరుల శాఖ 1, మత్స్యశాఖ 1, నేషనల్ హైవే 4, సమగ్ర శిక్షణ అభియాన్ 1, బీసీ వెల్ఫేర్ 1, రూరల్ డెవలప్మెంట్ 3, మొత్తం 284 అర్జీలు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు వచ్చిన అర్జీలపై దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో గ్రీవెన్స్, దాని యొక్క రిడ్రెసల్, గత గ్రీవెన్స్ కదా యొక్క ఏటీఆర్ యాక్షన్ టేకన్ రిపోర్ట్స్, అలాగే వాళ్ళ పబ్లిక్ ఒక పర్సెప్షన్ అన్నీ కూడా చూసుకోవడం. దాని తర్వాత మరి ముఖ్యంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 అని చెప్పేసి డిసెంబర్ 13 గత సంవత్సరం లాంచ్ చేశారు. దాని యొక్క డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఈరోజు ఆ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజనరీ లీడర్, ఏదైతే ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ అని చెప్పేసి 2047 పెట్టి మనకి స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాల తర్వాత, అంటే ఒక శతాబ్దం తర్వాత ఈ దేశం ఎలా ఉండాలి, అగ్రస్థానానికి ఎలా వెళ్ళాలని చెప్పి తపంతో పనిచేస్తూ ఉన్నారో, గత పరిపాలకులు చేసిన విధ్వంసాల నుంచి పునర్నిర్మించి మంచి పునాదులు వేసి ఈ రాష్ట్రాన్ని కూడా అగ్రస్థానానికి తీసుకెళ్ళాలి ఈ దేశంలో అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఒక ప్రణాళికతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీ ప్లాను, అక్కడ ఉన్నటువంటి మండలాల్లో మళ్ళీ ఒక మండల ప్లాన్లు, ప్రతి ఒక్క సెక్టార్కి కూడా ఒక కోఆర్డినేటర్ని పెట్టి, అది అగ్రికల్చర్ సెక్టార్ అవ్వచ్చు, లేకపోతే లైఫ్ స్టాక్ అవ్వచ్చు, ఆక్వాలా లైఫ్ స్టాక్ అవ్వచ్చు, ఇండస్ట్రీ సెక్టార్ అవ్వచ్చు, సర్వీస్ సెక్టార్ అవ్వచ్చు, ఇట్లా అన్ని సెక్టార్కి కూడా కోఆర్డినేటర్స్ పెట్టి ప్రతి నియోజకవర్గం కూడా జిల్లా స్థాయి అధికారిని పెట్టి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే 10 ఇండికేటర్స్ పెట్టుకున్నారో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని జీరో పావర్టీగా చేయాలి, ఎవరు కూడా బాధల్లో ఉండకూడదు, ఆర్థిక పరిస్థితి మరీ చిన్నాభిన్నంగా ఉండకూడదని చెప్పే లక్ష్యంతో. ఎందుకంటే మీరు చూసాం గతంలో కూడా మహిళా సంఘాలు పెట్టినా లేకపోతే ఇంకా ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాలు పెట్టినా అది ఎప్పుడు కూడా తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా జీరో పావర్టీ అని చెప్పేసి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టి, అలాగే పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెప్పి 10 ఇండికేటర్స్ పెట్టి తద్వారా వచ్చే లబ్ధి గురించి కూడా అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం, మరి ముఖ్యంగా ప్రాంతంలో ఉన్నటువంటి జీడిపిని పెంపొందించే విధంగా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంపొందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం కూడా కార్యాచరణ రూపకల్పన చేశారు. తిరుపతి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ రోజున 3 లక్షల పై చిలుకుంది. ఏది యావరేజ్ 2,83,000 ఉందో దానికి దాటి ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో 4వ స్థానంలో, రాబోయే రోజుల్లో ఇది అగ్రస్థానానికి వెళ్ళాలని చెప్పే లక్ష్యంతోనే ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక మంచి కార్యాచరణతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏదైతే P4 మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క బ్రెయిన్ చైల్డ్, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా తరతరాలకి సంపాదిస్తే దాచిపెడితే ఎవరికి ఉపయోగపడదు. ఈ తరంలో నీతో పాటు నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా ఆదుకోవాలి, చేయూతనివ్వాలి, వాళ్ళ దగ్గర
ఉన్న నైపుణ్యాన్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొంచెం పుష్ ఇస్తే, ఒక హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే తప్పకుండా వాళ్ళు రాణించి ఈ సమాజానికి ఉపయోగపడతారని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ యొక్క P4 కార్యక్రమం కూడా తీసుకున్నారు. దాని మీద కూడా ఒక అధ్యయనం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఏదైతే అగ్రస్థానంలో ఉన్నటువంటి 10% ఉన్నారో వాళ్ళని మార్గదర్శులుగా పెట్టుకుని బంగారు కుటుంబాల కింద ఉన్నటువంటి 20% అప్లిఫ్ట్ చేసే విధంగా, ఆర్థికంగా అవ్వచ్చు, చదువు పరంగా అవ్వచ్చు, వాళ్ళు నివసించే పరిసర ప్రాంతాల పరంగా అవ్వచ్చు, అన్ని రకాల్లో కూడా మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నారు. దీని మీద పెద్ద ఎత్తున, ఎందుకంటే విజన్ అనేది ఇంతకుముందు నేను చెప్పాను 2047. ఆ రోజున విజన్ 2020 అంటే చాలామంది నవ్వారు. కానీ ఈ రోజున హైదరాబాద్ ఆ స్థాయిలో ఉంది అంటే, విదేశాలను మించిన స్థాయిలో ఉంది అంటే మన కొన్ని ప్రాంతాలు అది ఆ రోజు వేసిన పునాది. అలాగే ఈరోజు 2047 పునాది వేస్తున్నారు. అలాగే ఈ మార్పు కూడా మనిషిలో ఆలోచన మార్పు రావాలని చెప్పేసి ఈ యొక్క P4 కార్యక్రమం తప్పకుండా దీంట్లో అందరూ కూడా భాగస్వాములై ముందుకు వస్తూ ఉన్నారు. ఎవరైతే ఫిజికల్గా వాళ్ళు చేయలేకపోతా ఉన్నారో వాళ్ళకు కూడా కోఆర్డినేటర్స్ని పెట్టి, అనుసంధానకర్తలుగా పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనే లక్ష్యంతోనే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు. దాంట్లో భాగంగా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు, ముఖ్యంగా తిరుపతి మనకు హయ్యెస్ట్ అంటే ఒక రూపాయి వస్తే ఇక్కడ దాంట్లో 46 పైసలు ఇండస్ట్రీ ద్వారా వస్తూ ఉంది, 30 చిల్లర శాతం సర్వీస్ ద్వారా వస్తుంది, 18% అగ్రికల్చర్ ద్వారా వస్తూ ఉంది. సో ఆ ఇండస్ట్రీస్ ఏదైతే ఇక్కడ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి CSR ఫండ్స్ కూడా వాడి ఇక్కడ ఈ ప్రాంత జీవన పరిమాణాలు మెరుగు చేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమం ఏదైతే ముఖ్యమంత్రి గారు సూచించారో వాటిలన్నింటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి కూడా అందరూ ప్రజాప్రతినిధులు కోరారు. మేము కలెక్టర్ గారు కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ప్రతి ఒక్కరిని కూడా ఒక సపరేట్ మీటింగ్ పెట్టుకుని, వాళ్ళందరూ రాలేకపోతే జూమ్ కాల్లోనే పెట్టుకుని వాళ్ళకు ఉన్నటువంటి అవైలబుల్ ఫండ్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఖర్చు పెట్టే విధంగా, ఎందుకంటే నేను చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. మనకి శ్రీ సిటీ ఉంది, హీరో కంపెనీ ఉంది, ఇలా ఒక నెంబర్ ఆఫ్ బిగ్ కంపెనీస్ ఆర్ దేర్. మన ఎమ్మెల్యేస్ కూడా సూచించారు. వాళ్ళందరినీ కూడా దీనిలో భాగస్వామ్యం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి, అలాగే ఈ యొక్క సీఎం గారు బ్రెయిన్ చైల్డ్ P4 కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాహితం కోరి పనిచేస్తాం. గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాల నుంచి పునర్నిర్మించుకుంటూ ఈ సంవత్సరంలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రాబోయే తరాలకు మంచి జరిగే విధంగా తీసుకెళ్తా ఉన్నాం. అందుకనే ఈరోజు తొలి అడుగు కార్యక్రమం, పరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంతో పాటు మేము కూడా ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుని ఇంకేమైనా పరిష్కరించాలా అని చెప్పేసి కనుక్కొని కూడా అవి కూడా పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఏదైతే సూపర్ 6లో చెప్పామో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము పూర్తి చేస్తూ ఉన్నాం. ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఉన్నటువంటివి చేసాం, లేనటువంటి కూడా చేసాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ చేసాం, అన్నా క్యాంటీన్ పెట్టాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, DSC ఇచ్చాం, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేశాం. ఈ రోజున తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందని చెప్పాము. అట్లనే చేశాం. వచ్చే నెల రైతుకు కూడా ఇవ్వబోతా ఉన్నాం, మహిళామ తల్లికి ఉచిత బస్సు ఇవ్వబోతా ఉన్నాం, ఆటోలకి ఇస్తాన డబ్బులు 15,000 కూడా ఇవ్వబోతా ఉన్నాం, నిరుద్యోగులు కూడా అంటే ఇట్లా అన్ని కార్యక్రమాలు ప్రజాహితం కోరి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ వెల్త్ క్రియేటర్. ఎట్లయినా వెల్త్ క్రియేట్ చేసి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలన్నీ కూడా కరెక్ట్ చేసి రాష్ట్రాన్ని మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి, హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే పెట్టుబడులు వస్తాయి. అందుకని ఈరోజు లక్షల కోట్లు ప్రపంచంలో ఉన్న నలుమూలలా ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ మనకి పెట్టుబడులు పెడతా ఉన్నారు. తద్వారా మనకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, మన GDP పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, మన విజన్ 2047కి ఏదైతే అన్నామో అది కూడా ఉంటుంది. అలా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 35 వినతులు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫోన్ ద్వారా 11 మంది తమ సమస్యలను తెలపగా 24 మంది నేరుగా వచ్చి వినతులను సమర్పించారు. సుభాష్ నగర్లో కాలువలు, రోడ్లు ఏర్పాటు చేయాలని, SLV నగర్ నందు నీటి సౌకర్యం కల్పించాలని, గొల్లవారిగుంట ఆయిల్ మిల్ రోడ్డు వద్ద రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాలని, పెద్దకాపు వీధి భజనగుడి వద్ద బోర్ పైపు మరమ్మతులు చేయించాలని, సంజయ్ గాంధీ కాలనీ
భజనగుడి వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, సప్తగిరి టవర్స్ వద్ద అక్రమం నిర్మాణం అడ్డుకోవాలని, కపిలతీర్థం నుండి శ్రీనివాసం సేతు వెళ్లే మార్గంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, శివజ్యోతి నగర్ ఎస్బీఐ వద్ద నీరు ఎక్కువగా నిలుస్తున్నాయని పరిష్కరించాలని, యూడీఎస్ మరమ్మతులు చేయాలని కోరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, డీసీపీ ఖాన్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భూమి యాప్ తిరుపతిలో ప్రారంభించారు. ఆస్తి యజమానులు మరియు ఏజెంట్లను సులభంగా కనెక్ట్ చేస్తూ ఈ భూమి యాప్ నిలవనుంది. ఆస్తి యజమానులను నమ్మకమైన రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో నేరుగా అనుసంధానించడానికి రూపొందించబడింది. ప్రత్యేక ఆన్లైన్ ప్లాట్ఫామ్ భూమి యాప్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ వినూత్న డిజిటల్ పరిష్కారం నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్తో ఆస్తి లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి మరియు సామర్థ్యాన్ని పెంచడానికి లక్ష్యంగా నిర్ణయించారు. తిరుపతిలో ఆస్తుల డిమాండ్ నిరంతరం పెరుగుతుందని మరియు భూమి యాప్లో ఈ పెరుగుదలకు అనుగుణంగా ఆధునిక సమర్థవంతమైన పరిష్కారానికి అందించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని సీఈఓ నవీన్ భూమి యాప్ను అందుబాటులోనికి తెచ్చారని తెలిపారు. ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తారు విత్ ఇమేజెస్, తన ప్రాపర్టీ డీటెయిల్స్, ఇమ్యూనిటీస్ ఏమున్నాయి విత్ వీడియో కూడా ప్లే అవుతుంది సార్. ఇందులో 14 మెంబర్స్ ఉన్నారు సార్ టీమ్. నా పేరు వివేక్, మాది మాపా ఫ్లాగర్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ తిరుపతిలో. మేము లాస్ట్ 3 ఇయర్స్గా ఏదైతే తిరుపతిలో రియల్ ఎస్టేట్ మీద మేము ఒక రీసెర్చ్ చేశాం సార్. మాకు ఆ రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటంటే ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ ఉన్నారో తన ప్రాపర్టీస్ని అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. లైక్ ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్ అని చాలా అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోతున్నాయి. మా భూమి యాప్ ఏంటంటే మా కాన్సెప్ట్ ఏదైతే డిఫరెంట్ లొకేషన్స్లో ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అందరినీ ఒక దగ్గర కొలాబ్ చేస్తున్నారు సార్. దాంతోపాటు ఎవరైతే ఏజెంట్స్ అమ్మగలిగే క్యాపబుల్ ఉన్న ఏజెంట్స్కి ప్రాపర్టీస్ ఎక్కడున్నాయో డీటెయిల్స్ తెలియట్లేదు. మా భూమి వెబ్సైట్లో ఏముంటుందంటే ప్రాపర్టీ ఓనర్స్ ఏజెంట్స్కి మాత్రమే స్పెషల్గా డిజైన్ చేసిన వెబ్సైట్ సార్ ఇది. ఇందులో చూసుకుంటే ఎనీ ప్రాపర్టీ ఓనర్ తన ప్రాపర్టీని ప్లేస్ చేసుకుంటే మా దగ్గర ఎవరైతే కొలాబ్ అయి ఉన్నారో ఏజెంట్స్ ఆర్ అసోసియేట్స్ అందరికీ నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. మీకు సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీలా మహల్ సర్కిల్లో ప్రాపర్టీ ఉంది సార్. అమ్మగలిగే క్యాపబుల్ ఉన్న పర్సన్ మనకి బైరాగపట్ల ఉన్నారు, బట్ అక్కడ ప్రాపర్టీ ఉందని తనకి తెలియదు. బట్ మా భూమి యాప్ వెబ్సైట్ నుంచి ఇందులో ప్లేస్ చేసుకుంటే ప్రతి ఒక్క అసోసియేట్కి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అదే తన ప్రాపర్టీ సేలింగ్కి అన్నిటికీ ఈజీగా ఉంటుంది. జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం నారాయణపురంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో సమ్మె గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ రైతు కార్మిక వ్యతిరేక విధానాలతో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అణిచివేత ధోరణి అవలంబిస్తుందని తెలిపారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, నూతన వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో కార్మిక, ఉద్యోగ, రైతులు చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం జరుగుతుందని తెలిపారు. సమ్మె ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపశెట్టి వెంకయ్య మాట్లాడుతూ దేశ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారులకు, రైతులను, కార్మికులను బానిసలుగా చేసే దుర్మార్గపు చర్యలను కేంద్రం పాల్పడుతుందని, దీనికి వ్యతిరేకంగా జరిగే సమ్మెలో రైతులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఐఎఫ్టీయూ నగర కన్వీనర్ లోకేష్ మాట్లాడుతూ 9వ తేదీ ఉదయం 9:30 అంబేద్కర్ విగ్రహం నుండి ఐఎఫ్టీయూ, సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటరత్నం, పీఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ అరుణ, అంగన్వాడీ వర్కర్స్ ఫెడరేషన్ నగర అధ్యక్షురాలు సుజాత, నాయకురాలు గంగాదేవి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక, కర్షక వ్యతిరేక నిర్ణయాల ప్రకారం ఇప్పటికే 22 సార్వత్రిక సమ్మెలు జరిగాయి. మళ్ళా రేపు 9వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉంది. అయితే ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు కార్మిక చట్టాలని సవరించి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం వైఖరికి నిరసనగా, అలాగే రైతాంగం గిట్టుబాటు ధర రాక, సాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్న ఎలక్ట్రిసిటీ పాలసీ అని చెప్పేసి ఒక 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా అనేక దఫాలుగా కార్మికులు, కర్షకులు కలిసి మేధావులంతా కూడా ఈ సమ్మె చేయడం జరిగింది. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి చేసి ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడానికి ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రేపు 9వ తారీఖున పెద్ద ఎత్తున
కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకొని ఏదైతే వ్యతిరేక చట్టాలు చేస్తారో అవన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం దేశవ్యాప్తంగా కూడా ఈ సమ్మెలో భాగం పంచుకుంటా ఉంది. అంటే కార్మికులకు అండగా, కార్మికులకు అండగా ఒకరికొకరు సంఘీభావంగా ఈ యొక్క సార్వత్రిక సమ్మె జరుగుతాం. కాబట్టి ఈ సార్వత్రిక సమ్మె కూడా తిరుపతి జిల్లాలో పెద్ద ఎత్తున ఇప్పటికీ సన్నాహ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. రేపు 9వ తారీఖున పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక లోకానికి, కర్షక లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. వెంకయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. జరిగే కేంద్ర కార్మిక సంఘాల సమ్మెను దేశవ్యాప్తంగా జయప్రదం చేయాలని చెప్పని కోరుతున్నాం. ఈరోజు కార్మిక సంఘాలు అదేవిధంగా రైతు కూలీ సంఘాలు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం, ఇప్పటికి 21 సార్లు పైగా దేశవ్యాప్తంగా సమ్మెలు జరిగాయి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అటు రాష్ట్రంలోని ప్రభుత్వం రెండు కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని ధైర్యం మన చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది ఏమిటంటే మహిళలతో సహా అందరూ 8 గంటల పని విధానం కాకుండా 10 గంటలు, 12 గంటలు పని చేయాలని చెప్పని చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం. అది ఒక రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేయించడం, ఆ యొక్క ఖ్యాతి అనడం కన్నా అపఖ్యాతి మన చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఇప్పటికైనా ఆ విధానాలు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యోగ కార్మిక వర్గం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తూ రేపు జూలై 9న జరగబోయే సమ్మెను జయప్రదం చేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతున్నాం. తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం నుంచి మన ఎంఎస్ సుబ్బలక్ష్మి వరలి వరకు ఆ రౌండ్లో జరుగుతుంది. తప్ప కార్మికులంతా సమ్మెను విజయవంతం చేయాలి. ముఖ్యంగా కార్మిక చట్టాలని చాలా దుర్మార్గంగా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు తీసుకొస్తున్నారు. ఇది కార్మికుల శ్రమను దోచుకోవడమే తప్ప మరొకటి కాదు. మొత్తం ప్రపంచంలో సంపద ఉందంటే, ప్రపంచంలో పురోగతి ఉందంటే కేవలం కార్మికుల శ్రమ కారణంగానే పురోగతి ఉంది. అట్లా కాకుండా కార్పొరేట్లకు అనుకూలంగా మరి చట్టాలు తీసుకొచ్చి వారి సంపదను పెంచే కార్యక్రమం ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. తప్పకుండా ఈ చట్టాలు మార్పు చేయాలని దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను అన్ని వ్యవసాయ రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ, సేవా రంగంలో, అసంఘటిత రంగంలో అందరూ కార్మికులంతా ఐకమత్యంగా జూలై 9న సమ్మెను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిల్లా, నియోజకవర్గ విజన్ డెవలప్మెంట్ ప్రణాళికలను రూపొందిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖ అమాత్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖ అమాత్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అధ్యక్షతన స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా డిస్టిక్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ DVA, PU మరియు P4 పై జిల్లాలో శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, SVU పద్మావతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఏడాది డిసెంబర్ 13న ఆవిష్కరించారని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాన్ని అగ్ర ప్రధాన నిలిపేందుకు వికసిత్ భారత్ కు రూపకల్పన చేశారని తెలిపారు. అందులో భాగంగానే 2045 నాటికి రాష్ట్రాన్ని నెంబర్ 1 గా ఉండేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ డాక్యుమెంట్ కు రూపకల్పన చేశారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2020 విజన్ రూపొందించినప్పుడు కూడా చాలా మంది హేళన చేశారని, కానీ అనంతరం దాని ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా అందరం చూశామని తెలిపారు. అలాగే నేడు 2029 సంవత్సరం నాటికి రాష్ట్రాన్ని ఏ రంగంలో అభివృద్ధి పదంలో నిలపాలో చర్యలు తీసుకునేలా కార్యాచరణలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిల్లా, నియోజకవర్గ అభివృద్ధి చేపట్టేందుకు విజన్ ప్లాన్ను ఎలా తయారు చేస్తున్నామో జిల్లా కలెక్టర్ వివరించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి కార్యాలయాన్ని, 5 మంది సిబ్బందిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవా రంగాలలో అవకాశాలను ఏ విధంగా అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలో జిల్లా, నియోజకవర్గ విజన్ ప్రణాళికల్లో రూపొందుపరచడం జరుగుతుందని తెలిపారు. తిరుపతి జిల్లాలోని అన్ని రంగాలలో అగ్రస్థానంలో తీసుకువెళ్లే అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
శాసనసభ్యులు సైతం తన నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు రూపొందించేందుకు అధికారుల సహాయం తీసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ అంశంలో ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లాలో 46% పరిశ్రమల నుండి 30% సర్వీస్ రంగం నుండి 18% వ్యవసాయ రంగం ద్వారా ఆదాయం వస్తుందని తెలిపారు. తిరుపతి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని అన్నారు. P4 విధానం ద్వారా పేదలకు సాయం చేస్తూ ఆర్థిక అసమానతలను తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా స్థిరపడిన టాప్ 10% మంది అట్టడుగు పేదరికంలో ఉన్న 20% మందితో అనుసంధానం చేసే కార్యక్రమాన్ని తెలిపారు. పేదరికం లేని సమాజాన్ని స్థాపించడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. P4 విధానం ద్వారా రాష్ట్రంలో 2029 నాటికి పేదరికాన్ని రూపు మాపాలని పలు వేదికల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. మార్గదర్శకాలను గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు. ఆర్థిక పరమైన అంశాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సమావేశం అనంతరం రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ తాను తిరుపతితో కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. గ్రీవెన్స్ రిడ్రెసల్, గత గ్రీవెన్స్ యొక్క ఏటీఆర్ యాక్షన్, టేకెన్ రిపోర్ట్స్, పబ్లిక్ పర్ఫెక్షన్ అంతా చూశామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర 2047ను గత సంవత్సరం డిసెంబర్లో ప్రారంభించారని, దాని యొక్క డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశంను ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఒక విజనరీ లీడర్ అని, స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్ల తర్వాత భారతదేశం, ఒక శతాబ్దం తర్వాత దేశం ఎలా ఉండాలి, ఎలా అగ్రస్థానానికి వెళ్లాలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047కు రూపకల్పన చేశారని తెలిపారు. గత పాలకులు వారు చేసిన విధ్వంస పాలన నుంచి పునర్నిర్మించి మంచి పునాదులు వేసి ఈ రాష్ట్రాన్ని కూడా అగ్రస్థానానికి తీసుకువెళ్లాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి మండలానికి, ప్రతి సెక్టార్కి ఒక కోఆర్డినేటర్ను నియమించి నియోజకవర్గ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న రాష్ట్రంగా కాకుండా ఆర్థికంగా ముందంజలో ఉండే విధంగా లక్ష్యం ఏర్పరచుకుని జీరో పావర్టీ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కాకుండా ఉండాలని మహిళా సంఘాలు స్వయం ఉపాధి కార్యక్రమాలు పెట్టినా కూడా ఆశించినంత మేర ఫలితాలు రాలేదని తెలిపారు. ఈ రోజున జీవో పావర్టీ, స్కిల్ డెవలప్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్ వంటి వాటి ద్వారా వచ్చే లబ్ధిని ప్రజలను వివరించడం, అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 2023-24 సంవత్సరంలో రాష్ట్రంలోని తిరుపతి తలసరి ఆదాయం 3,08,156 రూపాయలు ఉందని, తద్వారా రాష్ట్ర తలసరి ఆదాయంలో తిరుపతి జిల్లా 4వ స్థానంలో ఉందని తెలిపారు. రానున్న కాలంలో మొదటి స్థానానికి వచ్చేలా జిల్లాలోని అధికారులందరూ ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తారన్నారని తెలిపారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తరతరాలకు సరిపడేలా సంపాదించి దాస్తే చుట్టూ ఉన్నవారు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే వారి చుట్టూ ఉన్న వారిని ప్రోత్సహిస్తూ వారు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సమాజంలో మనతో పాటు ఉండేవారి నైపుణ్యాన్ని గుర్తించి వారికి చేయూతనిచ్చి తద్వారా సమాజానికి ఉపయోగపడేలా వారిని కూడా అభివృద్ధి చెందేలా చూడాలనే లక్ష్యంగా P4ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఏదైతే అగ్రస్థానంలో ఉన్నారో 10% వారిని మార్గదర్శకాలుగా పెట్టుకుని బంగారు కుటుంబాల క్రింద ఉన్న 20% మందిని అభివృద్ధి పరిచేలా ఆర్థికంగా, చదువు పరంగా కానీ, పరిసర ప్రాంతాల పరంగా కానీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో అనుసంధాన కార్యకర్తలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, పరిశ్రమల వారితో జిల్లా కలెక్టర్ త్వరలో జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల అభివృద్ధికి CSR నిధులను ఖర్చు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో నియోజకవర్గ, మండల స్థాయిలో విజన్ యాక్షన్ ప్లాన్ను రెడీ చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇటీవల 3-4 రోజుల వ్యవధిలో గౌరవ శాసనసభ్యులందరూ వారి వారి యొక్క నియోజకవర్గాలలో 2041 నాటికి మన రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం జీడీపీ నికర ఆదాయం ఎంత ఉండాలి, ఏ రేట్లో పెరగాలి, ప్రతి మనిషి యొక్క నికర ఆదాయం ఏ విధంగా పెరగాలి అనేది తెలుసుకోవాలని తెలిపారు. దానికి అనుగుణంగా ప్రతి సెక్టార్లో శక్తి సామర్థ్యాలు తెలుసుకొని మౌలిక సదుపాయాలు ఏ విధంగా పెంచాలనే విషయంతో పాటు సంక్షేమం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో స్థానిక ఎమ్మెల్యేలు చైర్పర్సన్ హోదాలో
కన్సల్టెన్సీ స్పెషల్ ఆఫీసర్లు కన్వీనర్లుగా ఉండి అక్కడున్న పరిశ్రమలు, ట్రేడ్లు, అకాడమిక్లు భాగస్వామ్యం కావాలని తెలిపారు. మన జిల్లాలో 14 స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయని, వారందరూ కూడా విజన్ యాక్షన్ ప్లాన్ లో భాగస్వామ్యం కావాలని తెలిపారు. మొదటిసారిగా ప్రపంచంలోని P4 కాన్సెప్ట్ అనేది తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నారపరెడ్డి మౌర్య, శిక్షణ కలెక్టర్ సందీప్ రాఘవన్సి, సూళ్లూరుపేట వెంకటగిరి ఎమ్మెల్యేలు ఎన్ విజయశ్రీ, రామకృష్ణ, ఎస్వీయు, పద్మావతి మహిళా యూనివర్సిటీలు రిజిస్టర్లు ప్రొఫెసర్లు విఎం భూపతి నాయుడు, ప్రొఫెసర్ ఎన్ రజని, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డీఈఓ నరసింహులు, జిల్లా అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో గ్రీవెన్స్, దాని యొక్క రిడ్రెసల్, గత గ్రీవెన్స్ కదా యొక్క ఏటీఆర్ యాక్షన్ టేకన్ రిపోర్ట్స్, అలాగే వాళ్ళ పబ్లిక్ ఒక పర్సెప్షన్ అన్నీ కూడా చూసుకోవడం. దాని తర్వాత మరి ముఖ్యంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 అని చెప్పేసి డిసెంబర్ 13 గత సంవత్సరం లాంచ్ చేశారు. దాని యొక్క డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఈరోజు ఆ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజనరీ లీడర్, ఏదైతే ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ అని చెప్పేసి 2047 అని పెట్టి మనకి స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాల తర్వాత, అంటే ఒక శతాబ్దం తర్వాత ఈ దేశం ఎలా ఉండాలి, అగ్రస్థానానికి ఎలా వెళ్ళాలని చెప్పి తపంతో పనిచేస్తూ ఉన్నారో, గత పరిపాలకులు చేసిన విధ్వంసాల నుంచి పునర్నిర్మించి మంచి పునాదులు వేసి ఈ రాష్ట్రాన్ని కూడా అగ్రస్థానానికి తీసుకెళ్ళాలి ఈ దేశంలో అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఒక ప్రణాళికతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీ ప్లాను, అక్కడ ఉన్నటువంటి మండలాల్లో మళ్ళీ ఒక మండల ప్లాన్లు, ప్రతి ఒక్క సెక్టార్కి కూడా ఒక కోఆర్డినేటర్ని పెట్టి, అది అగ్రికల్చర్ సెక్టార్ అవ్వచ్చు, లేకపోతే లైఫ్ స్టాక్ అవ్వచ్చు, ఆక్వాలా లైఫ్ స్టాక్ అవ్వచ్చు, ఇండస్ట్రీ సెక్టార్ అవ్వచ్చు, సర్వీస్ సెక్టార్ అవ్వచ్చు, ఇట్లా అన్ని సెక్టార్కి కూడా కోఆర్డినేటర్స్ పెట్టి ప్రతి నియోజకవర్గం కూడా జిల్లా స్థాయి అధికారిని పెట్టి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే 10 ఇండికేటర్స్ పెట్టుకున్నారో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని జీరో పావర్టీగా చేయాలి, ఎవరు కూడా బాధల్లో ఉండకూడదు, ఆర్థిక పరిస్థితి మరీ చిన్నాభిన్నంగా ఉండకూడదని చెప్పే లక్ష్యంతో, ఎందుకంటే మీరు చూసాం గతంలో కూడా మహిళా సంఘాలు పెట్టినా లేకపోతే ఇంకా ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాలు పెట్టినా అది ఎప్పుడు కూడా తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా జీరో పావర్టీ అని చెప్పేసి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టి, అలాగే పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెప్పి 10 ఇండికేటర్స్ పెట్టి తద్వారా వచ్చే లబ్ధి గురించి కూడా అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం, మరి ముఖ్యంగా ప్రాంతంలో ఉన్నటువంటి జీడిపిని పెంపొందించే విధంగా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంపొందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం కూడా కార్యాచరణ రూపకల్పన చేశారు. తిరుపతి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ రోజున 3 లక్షల పై చిలుకుంది. ఏదైతే యావరేజ్ 2,83,000 ఉందో దానికి దాటి ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో 4వ స్థానంలో, రాబోయే రోజుల్లో ఇది అగ్రస్థానానికి వెళ్ళాలని చెప్పే లక్ష్యంతోనే ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక మంచి కార్యాచరణతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏదైతే P4 మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క బ్రెయిన్ చైల్డ్, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా తరతరాలకి సంపాదిస్తే దాచిపెడితే ఎవరికి ఉపయోగపడదు. ఈ తరంలో నీతో పాటు నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా ఆదుకోవాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి, వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యాన్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొంచెం పుష్ ఇస్తే, ఒక హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే తప్పకుండా వాళ్ళు రాణించి ఈ సమాజానికి ఉపయోగపడతారని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ యొక్క P4 కార్యక్రమం కూడా తీసుకున్నారు. దాని మీద కూడా ఒక అధ్యయనం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఏదైతే అగ్రస్థానంలో ఉన్నటువంటి 10% ఉన్నారో వాళ్ళని మార్గదర్శులుగా పెట్టుకుని బంగారు కుటుంబాల కింద ఉన్నటువంటి 20% అప్లిఫ్ట్ చేసే విధంగా, ఆర్థికంగా అవ్వచ్చు, చదువు పరంగా అవ్వచ్చు, వాళ్ళు నివసించే పరిసర ప్రాంతాల పరంగా అవ్వచ్చు, అన్ని రకాల్లో కూడా మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నారు. దీని మీద పెద్ద ఎత్తున, ఎందుకంటే విజన్ అనేది ఇంతకుముందు నేను చెప్పాను 2047, ఆ రోజున విజన్ 2020 అంటే చాలామంది నవ్వారు. కానీ ఈ రోజున హైదరాబాద్ ఆ స్థాయిలో ఉంది అంటే, విదేశాలను మించిన స్థాయిలో ఉంది అంటే మన కొన్ని ప్రాంతాలు అది ఆ రోజు వేసిన పునాది. అలాగే ఈరోజు 2047 పునాది వేస్తున్నారు. అలాగే ఈ మార్పు కూడా మనిషిలో
ఆలోచన మార్పు రావాలని చెప్పేసి ఈ యొక్క P4 కార్యక్రమం. తప్పకుండా దీంట్లో అందరూ కూడా భాగస్వాములై ముందుకు వస్తూ ఉన్నారు. ఎవరైతే ఫిజికల్గా వాళ్ళు చేయలేకపోతా ఉన్నారో వాళ్ళకు కూడా కోఆర్డినేటర్స్ని పెట్టి అనుసంధానకర్తలుగా పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనే లక్ష్యంతోనే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు. దాంట్లో భాగంగా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు, ముఖ్యంగా తిరుపతి మనకు హయ్యెస్ట్ అంటే ఒక రూపాయి వస్తే ఇక్కడ దాంట్లో 46 పైసలు ఇండస్ట్రీ ద్వారా వస్తూ ఉంది, 30 చిల్లర శాతం సర్వీస్ ద్వారా వస్తుంది, 18% అగ్రికల్చర్ ద్వారా వస్తూ ఉంది. సో ఆ ఇండస్ట్రీస్ ఏదైతే ఇక్కడ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి CSR ఫండ్స్ కూడా వాడి ఇక్కడ ఈ ప్రాంత జీవన పరిమాణాలు మెరుగు చేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమం ఏదైతే ముఖ్యమంత్రి గారు సూచించారో వాటిలన్నింటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలని చెప్పేసి కూడా అందరూ ప్రజాప్రతినిధులు కోరారు. మేము కలెక్టర్ గారు కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ప్రతి ఒక్కరికి కూడా ఒక సపరేట్ మీటింగ్ పెట్టుకుని వాళ్ళందరూ రాలేకపోతే జూమ్ కాల్లో పెట్టుకుని వాళ్ళకు ఉన్నటువంటి అవైలబుల్ ఫండ్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఖర్చు పెట్టే విధంగా, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. మనకి శ్రీసిటీ ఉంది, హీరో కంపెనీ ఉంది, ఇలా ఒక ఎన్ నంబర్ ఆఫ్ బిగ్ కంపెనీస్ ఆర్ దేర్. మన ఎమ్మెల్యేస్ కూడా సూచించారు. వాళ్ళందరినీ కూడా దీనిలో భాగస్వామ్యం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి, అలాగే ఈ యొక్క సీఎం గారు బ్రెయిన్ చైల్డ్ P4 కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాహితం కోరి పనిచేస్తాం. గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాల నుంచి పునర్నిర్మించుకుంటూ ఈ సంవత్సరంలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రాబోయే తరాలకు మంచి జరిగే విధంగా తీసుకెళ్తా ఉన్నాం. అందుకనే ఈరోజు తొలి అడుగు కార్యక్రమం, పరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంతో పాటు మేము కూడా ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుని ఇంకేమైనా పరిష్కరించాలా అని చెప్పేసి కనుక్కుని కూడా అవి కూడా పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఏదైతే సూపర్ 6 చెప్పామో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము పూర్తి చేస్తూ ఉన్నాం. ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఉన్నటువంటివి చేసాం, లేనటువంటి కూడా చేసాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ చేసాం, అన్నా క్యాంటీన్ పెట్టాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, DSE ఇచ్చాం, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేశాం. ఈ రోజున తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందని చెప్పాము. అట్లనే చేశాం. వచ్చే నెల రైతుకు కూడా ఇవ్వబోతా ఉన్నాం, మహిళామ్మ తల్లికి ఉచిత బస్సు ఇవ్వబోతా ఉన్నాం, ఆటోలకి ఇస్తాన డబ్బులు 15,000 కూడా ఇవ్వబోతా ఉన్నాం, నిరుద్యోగులు కూడా అంటే ఇట్లా అన్ని కార్యక్రమాలు ప్రజాహితం కోరి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ వెల్త్ క్రియేటర్. ఎట్లయినా వెల్త్ క్రియేట్ చేసి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలన్నీ కూడా కరెక్ట్ చేసి రాష్ట్రాన్ని మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి, హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే పెట్టుబడులు వస్తాయి. అందుకని ఈరోజు లక్షల కోట్లు ప్రపంచంలో ఉన్న నలుమూలలా ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ మనకి పెట్టుబడులు పెడతా ఉన్నారు. తద్వారా మనకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, మన GDP పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, మన విజన్ 2047 ఏదైతే అన్నామో అది కూడా ఉంటుంది. అలా వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు మండలంలోని సవటపాలెంలో మొహరం వేడుకలు అత్యంత వేడుకగా నిర్వహించారు. చివరి రోజున ప్రవక్తలు ప్రతిరూపాలను, ఉత్సవమూర్తులను చవటపాలెం గ్రామం నందు ఊరేగించారు. భక్తులు అడుగడుగున ఉత్సవమూర్తులను దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో యుద్ధాన్, కాళహస్తి బాషా, మౌలా, కరీం, నజీర్, ఎన్నూరు కరీం తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజు శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలను
శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. దక్షిణ కైలాసం వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను, శనీశ్వర అభిషేకాలను, స్వామివారికి వివిధ రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారాన్ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహుతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సతీష్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వసంతోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు ఉదయం ద్రౌపది అమ్మవారికి వసంతోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఓ కృష్ణారెడ్డి, సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, దుర్గాప్రసాద్, రజని, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక ఉత్సవాలలో అగ్నిగుండ ప్రవేశం సందర్భంగా అమ్మవారు సింహ వాహనం ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ద్రౌపదీదేవి ఉత్సవమూర్తికి విశేష అలంకారాలు చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రంగస్థలంలో రంగస్థల కళాకారులచే పౌరాణిక నాటకానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఉత్సవమూర్తిని ద్రౌపది అమ్మ ఆలయం నుంచి ఊరేగింపుగా పట్టణంలోని చతుర్మాడా వీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉత్సవం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఓ కృష్ణారెడ్డి, సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, దుర్గాప్రసాద్, రజని, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి బ్రహ్మోత్సవాలలో అగ్నిగుండ మహోత్సవం శాస్త్రయుక్తంగా సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా నిర్వహించారు. ద్రౌపదీదేవి ఉత్సవమూర్తిని అగ్నిగుండం వద్ద కొలువు తీర్చి శక్తి స్వరూపిణి మహిమాన్వితం చాటేలా వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ అగ్నిగుండం తొక్కి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు సంతృప్తి కలిగించే విధంగా ఏర్పాటు చేశామని, అగ్నిగుండం వైభవంగా జరిగిందని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలో ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆదివారం రాత్రి అగ్నిగుండ మహోత్సవం వైభవంగా చేపట్టారు. ధర్మరాజుల స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం వద్దకు విశేష దివ్య అలంకారాలు చేసిన శక్తి స్వరూపిణి ద్రౌపదీదేవి ఉత్సవమూర్తిని మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణ నడుమ వేడుకగా తీసుకువచ్చి కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, భక్తుల ఆధ్వర్యంలో అగ్నిగుండం చుట్టూ బలిదిష్టి పూజలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. కలిశ, గెరిక, పోతురాజు ఉత్సవాలలోనూ అగ్నిగుండం ముందు నిలిపి ఆలయ పూజారి పురుషోత్తం అగ్నిగుండం నుంచి నిప్పు కణికలను తీసుకుని తెల్లటి మల్లెపువ్వులతో ఉంచే ద్రౌపదీదేవి ఒడిలో కట్టారు. కణకణ మండే నిప్పు కణికలు ద్రౌపదీదేవి మహిమాన్వితం కారణంగా కాలిపోకుండా ధర్మ సత్యానిష్ఠులకు నిదర్శనంగా చెప్పవచ్చు. అనంతరం ఆలయ పూజారి అగ్నిగుండంలోకి మల్లె చెండును విసిరిన అనంతరం తాను అగ్నిగుండం తొక్కుతూ రాగా వారి వెనుక కలిశ, గెరిక, పోతురాజు ఉత్సవర్లు, భక్తులు అగ్నిగుండం తొక్కుతూ గోవింద నామస్మరణ చేస్తూ మొక్కులు చెల్లించారు. వేలాది మందిగా భక్తులు, చిన్నారులు, మహిళలు అగ్నిగుండం తొక్కి మొక్కులు తెచ్చుకున్నారు. ఈ విశేష ఉత్సవంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, టీడీపీ నాయకులు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్, మునిరాజనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మరి శ్రీకాళహస్తి దేవస్థానం
అనుబంధమైన గుడి. దానికి సంబంధించి ఈరోజు అన్ని రకాల సేఫ్టీస్ కావచ్చు. ఫస్ట్ టైం ఎవర్ ఈరోజు టెంపుల్ నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదాలు ఇస్తున్నాం, వాళ్ళ నైవేద్యాలు ఇస్తున్నాం, అట్నే నీళ్లు ఇస్తున్నాం, మజ్జిగలు ఇస్తున్నాం. అన్ని కూడా ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు ఇస్తున్నాం. అట్నే వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ చిన్న అసలు లేకుండా అట్నే ఈసారి థెఫ్ట్ లాస్ట్ టైం థెఫ్ట్ ఎక్కువ జరిగింది. దానికోసం మొత్తం సీసీటీవీ ఫుటేజెస్, డ్రోన్ నుంచి బయలుదేరుతారు. డ్రోన్స్ ఫుటేజ్ పెట్టుకొని ఎక్కడన్నా ఎక్కడన్నా ఈ ఆకతాయిక దొంగలు ఎవరు ఉన్నారో దాని మీద నిఘా పెట్టడం జరిగింది. డిఎస్పీ 24/7 డిప్లాయ్ చేసే డిఎస్పీ ఎస్ఎల్సీ అందరికీ ఉన్నాం, మేము ఉన్నాం, బీజేపీ తరఫున ఆనందం ఉన్నారు, మేము ఉన్నాం. అందరం కూడా కలిసి దీన్ని ఒక సొంత ఇంట్లో పండుగలా చేసుకుంటున్నాం. సో దీంట్లో భాగంగా నెక్స్ట్ మా ఆలోచన ఏంటంటే ఎన్డీఏ కూటమి తరఫున ఇక్కడ ఎవరైతే జనాలందరూ నిలబడుతున్నారో అందరూ కూర్చొని స్వామివారిని భక్తిని తిరిగించాలని చెప్పి వచ్చే లోపల నెక్స్ట్ స్వామివారిని ఆ ఉత్సవాల లోపల ఇక్కడ సీటింగ్ మొత్తం అరేంజ్ చేస్తాం. టోటల్ గా ఈ రౌండ్ 360 degrees సీటింగ్ అరేంజ్ చేసి నీట్ స్టేడియం లాగా, క్రికెట్ స్టేడియం లాగా అరేంజ్ చేసి కూర్చోేటట్టు మరి ప్లాన్ చేస్తాం. తప్పకుండా వచ్చే నెక్స్ట్ స్వామివారి దానికి బ్రహ్మాండంగా అరేంజ్ చేస్తామని మేము ఆనందంగా అందరం కూడా ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అది ఇది అమరమ్ముగా స్వామివారి దగ్గర బ్రహ్మాండంగా ఉత్సవాలు జరిగిస్తున్నాం. ఎంతో ఆనందంగా ఉంది మాకు కూడా. నెక్స్ట్ వచ్చే ఉత్సవాలు కూడా ఇంకా రంగరంగ వైభవంగా నెక్స్ట్ లెవెల్ చేస్తారు, డ్యూటీ చేసుకుంటారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆదివారం రోజు అగ్నిగుండ ప్రవేశం భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో, వేలాది సంఖ్యలో ఇప్పటికీ తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనా కానీ శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ ధర్మరాజ స్వామి యొక్క దేవస్థానం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చి భక్తులు ఇక్కడ కంకణదారులై తరువాత అగ్నిగుండ మహోత్సవంలో వారు కూడా పాల్గొని వారి మొక్కులు ప్రతి సంవత్సరం తీర్చుకుంటారు. ఇది ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాలుగా, వందలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. కానీ మన కాళహస్తి పట్టణంలో ఒక గొప్ప కార్యక్రమం, గొప్ప ఫెస్టివల్ ఇది. ఈ ఫెస్టివల్కి భక్తులందరూ ఉదయం నుంచి కూడా పోటెత్తింది భక్తులు. నేను మార్నింగ్ కూడా వచ్చిపోయినాను. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో, వేలాది సంఖ్యలో భక్తులు అంటే ఇక్కడ పొంగళ్ళు పెట్టుకోవడం, వారు భక్తులు వారి కోరికలు తీర్చుకోవడం, అదే రకంగా వారు మొక్కులు తీర్చుకోవడం, ఇవన్నీ కూడా ఆనవాయితీకి వస్తుంది. ఏదైనా కానీ గొప్ప కార్యక్రమాన్ని కాళహస్తి దేవస్థానం చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందానికి ఆలయ అధికారులకి, సిబ్బందికి నేను ప్రత్యేకమైన అభినందనలు. అదే రకంగా ఈ భక్తులు ఈ అగ్నిగుండ మహోత్సవంలో పాల్గొంటున్న భక్తులందరూ కూడా సక్రమంగా ఆ ద్రౌపది దేవి సమేత ధర్మరాజ స్వామి యొక్క ఆశీస్సులతో అందరూ కూడా సక్రమంగా జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల జూలై 9వ తేదీన బంగారుపాలెం మామిడికాయల మార్కెట్ యార్డులో రైతులతో ముఖాముఖి నిర్వహించే కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు అతిథి గృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్యసాయి జిల్లా రాప్తాడు, ప్రకాశం, పల్నాడు ప్రాంతంలో జగన్ పర్యటనలకు జరిగిన ఘటనలో పునరావృతం కాకుండా ఉండేందుకు నిబంధనల మేరకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. హెలిప్యాడ్ వద్ద 30 మంది, జగన్మోహన్ రెడ్డి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో 500 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎక్కడా కూడా రోడ్ షోలు, బహిరంగ సభలకు అనుమతి లేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రాంతంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆ పార్టీ నాయకులకు తెలపడం జరిగిందని తెలిపారు. పోలీసు నిబంధనలను అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, చిత్తూరు 1 టౌన్ సీఐ మహేశ్వర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 9వ తారీఖున ఎక్సీఎం గారు బంగారుపాలెం మండలంలోని మ్యాంగో మార్కెట్ యార్డ్ విజిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వచ్చిన అప్లికేషన్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 లోపు ఆ మార్కెట్ యార్డ్కి విజిట్ చేసి ఆ లోకల్గా ఉన్న ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం అనే ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టడం జరిగింది. అప్లికేషన్ని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు సబ్మిట్ చేయడం జరిగింది.
దానిలో మెన్షన్ చేసిన మరొక విషయం సుమారుగా 10,000 మంది మొబిలైజ్ అవుతారు అని చెప్పారు. సో ఇచ్చిన అప్లికేషన్ యొక్క పర్పస్ మ్యాంగో ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతోనే మాట్లాడడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి, అలానే ప్రభుత్వం ఏదైనా సరే చేస్తుందా ఏం చేయట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళని మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వస్తున్నారు. సో దీనికోసం మేము మొత్తం ఇప్పటివరకు ఫీల్డ్ విజిట్స్ చేయడం జరిగింది. అలానే హెలీప్యాడ్ ఎక్కడ ఉంది, మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఏ రూట్లో వస్తుంటారు, దీని గురించి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది. ఈ వర్కౌట్ చేసిన తర్వాత మేము హెలీప్యాడ్ వద్ద సుమారుగా 30 మందికి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలానే కాన్వాయ్ వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్ దగ్గర రోజు 500 మంది రైతులకు పైగా వాళ్ళ వెహికల్స్లో వస్తుంటారు. సో ఈ మీటింగ్ కొరకు, ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి, ఓన్లీ మ్యాంగో ఫార్మర్స్తో మాట్లాడడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్న ఇష్యూ కోసం వస్తున్నా కాబట్టి మనం మరొక 500 మందికి వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మనం మార్కెట్ యార్డ్లో 500 మందికి, అలానే హెలీప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తున్నాం. అండ్ ఎటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకున్నట్లయితే 3 చోట్ల. మొదటిది మన సత్యసాయి జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో ఒక ప్రోగ్రాం జరిగింది. అక్కడ పోలీసులు ఎక్స్క్లూజివ్గా చెప్పి స్ట్రాంగ్ బ్యారికేడింగ్ పెట్టించుకోమనండి, అలానే చాలా తక్కువ మంది రావాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినా కూడా ఎక్కువ సంఖ్యలో రావడము, అలానే హెలీప్యాడ్ లోపలికి ఎక్కువ మంది వచ్చేసేసి ఈవెన్ చాపర్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో ఇది మొత్తం ప్లానే, అంటే విఐపి యొక్క సెక్యూరిటీని కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, అలానే ఇండివిజువల్ సెక్యూరిటీ, సో ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. ఇది మొదటి ఇష్యూ. సో రెండవ ఇన్స్టెన్స్ పొదిలి ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది. అక్కడ టొబాకో రైతుల్ని మాట్లాడడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా సుమారుగా లోపలికి టొబాకో బోర్డులోకి 25 మందిని పర్మిషన్ ఇస్తే మోర్ దాన్ 1000 మెంబర్స్ లోపలికి వెళ్ళారు. టొబాకో బేల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వడము, లోపల తోపులాటలు జరగడము, సో స్టాంపిడ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ జరిగి కొంతమంది పోలీస్కి మరియు సివిలియన్స్కి కూడా గాయాలు జరిగినాయి. మూడవ ఇన్సిడెంట్ పల్నాడు జిల్లాలో జరిగింది, రెంటపాళ్ళ విలేజ్. ఈ రెంటపాళ్ళ విలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా విలేజ్ చాలా చిన్నది, రోడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి, ఒక 100 మంది మాత్రమే రావచ్చు, ఈ కాన్వాయ్ కాకుండా మరొక 3 వాహనాలు రావచ్చు అని పోలీసు వాళ్ళకి ముందరగానే విజ్ఞప్తి చేయడం జరిగింది. బట్ ఇది కాకుండా నేషనల్ హైవే మొత్తం బ్లాక్ కావడము, అలానే నేషనల్ హైవే మీదే ఒక వ్యక్తి ప్రాణం పోవడము, అంబులెన్స్ సర్వీసెస్ కూడా డిస్టర్బ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, అలానే ప్రస్తుతము మన బంగారుపాలెంలో ఉన్న పొలిటికల్ సినారియో, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఈ 500 మందికి, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తున్నాం. దీనితో పాటు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తప్పకూడదు, అలానే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు, విఐపి వచ్చి సేఫ్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టాము. ఇందులో ఉన్న కండిషన్స్, ఏ ఏరియా అయితే సరే మనము మ్యాంగో మార్కెట్ యార్డ్ ఉందో దాని పక్కనే కూడా స్కూల్స్ ఉన్నాయి, అలానే చాలా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. సో స్కూల్స్ అవన్నీ కూడా టైం లేట్ అయితే డిస్ట్రప్షన్ అవుతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఇన్కన్వీనియన్స్ అవుతుందనే ఉద్దేశంతో మనము వాళ్ళకి స్ట్రిక్ట్గా టైమింగ్స్ ఫాలో అవ్వమని చెప్పడం జరిగింది. అలానే హెలీప్యాడ్ వద్ద ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని స్ట్రాంగ్ బ్యారికేడింగ్, డబుల్ లేయర్ వేసుకోమని చెప్పడం జరిగింది. ఏరియాలో ఎటువంటి ఇష్యూస్ జరగకుండా సీసీటీవీ కెమెరాస్ వాళ్ళని పెట్టించమన్నాము. అలానే హెలీప్యాడ్ వద్ద 30 మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మ్యాంగో ఫార్మర్స్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి 500 మందికి, ఎటువంటి పబ్లిక్ మొబిలైజేషన్ జరగకూడదు, అలానే ఇంపార్టెంట్ జంక్షన్స్ వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ దయచేసి క్రియేట్ చేయవద్దు, మొబిలైజేషన్ చేయవద్దు అని ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాము. దీనికి సంబంధించి నోటీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనము కండిషన్స్లో మెన్షన్ చేసి మనము కండిషనల్లో ఉన్న పర్మిషన్స్ ఇస్తున్నాము. సో ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయవద్దు. ఇది అతిక్రమించి ఎవరైనా మొబిలైజ్ చేసినా, అలానే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరిగినా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ వచ్చినా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలకు మొదటి ప్రాధాన్యతతో ఆలస్యం చేయకుండా పరిష్కారం చూపాలి. P4 డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ యూనిట్లలో జిల్లా రూపురేఖలు మారుస్తాం. తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు.
నేత్ర పర్వంగా స్నపన తిరుమంజనం. జూలై 9న బంగారుపాలెం మార్కెట్ యార్డుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మామిడి రైతులతో ముఖాముఖికి షరతులతో కూడిన అనుమతులు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడి. శ్రీకాళహస్తిలో వైభవంగా ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.